హాయ్ హలో అండి అందరికీ. ఓం నమో వెంకటేశాయ. మనం అలిపిరి దగ్గర అయితే ఉన్నామండి. ఈరోజు మన ట్రిప్ వచ్చేసి మదిర టు తిరుమల అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనం కింద అయితే వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే మన వెహికల్లో వచ్చిన 12 మంది, ఇద్దరు పిల్లలు అయితే నడుచుకుంటూ కొండపైకి వెళ్ళడం అయితే జరిగిందండి. అందుకోసం అని చెప్పేసి మనకి వెహికల్కి చిన్న మన ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసే పని ఉంటే మనం తిరుపతి షోరూమ్కి అయితే వెళ్ళి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించుకొని అయితే మనం వచ్చామండి. అయితే మనం లగేజ్ అయితే కస్టమర్స్ది మన వెహికల్లో ఉండిపోయిందండి. అయితే మనం స్కానింగ్ చేయించుకోవడానికి మనం ఒక్కరికే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఆల్రెడీ మన ఫ్రెండ్ అమరావతి నుండి తిరుమల రావడం జరిగిందండి. మనకంటే ముందే ఉన్నాడు కొండపైన. అయితే తను ఖాళీగానే ఉన్నాడని చెప్పేసి కొండ కిందకైతే నేను రమ్మని పిలవడం జరిగిందండి. ఎందుకంటే మనం లగేజీ స్కానింగ్ చేయించుకోవడానికి నేను ఒక్కడనే ఉన్నా కదా, ఇబ్బంది పడతానని చెప్పేసి రమ్మన్నానండి. అలాగే బస్సులో అయితే కిందికి వచ్చేసాడు. ఇక మనం లగేజీ స్కానింగ్ చేయించేసుకొని మనం కొండపైకి అయితే వెళుతూ ఉన్నామండి. ఈ కొండపైకి వెళ్తున్నప్పుడు లొకేషన్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంటుందండి. అయితే మనకి ఈ కొండపైకి తిరుమల చేరుకోవడానికైతే 28 నిమిషాలు అయితే మనకి టైం అయితే ఇస్తారండి. 28 నిమిషాల తర్వాత అయినా లేటుగా అయినా వెళ్ళొచ్చు, కానీ 28 నిమిషాలు లోపల అయితే మనం పైకి అయితే వెళ్ళకూడదండి. వెళ్తే మనకి చలాన్ అయితే చేస్తారు, చలాన్ వేస్తారు మనకైతే. అందుకోసం అని చెప్పేసి మనకి టైమింగ్ ప్రకారం అయితే మనం వెళ్ళాలండి. 28 నిమిషాల పైన అయితే వెళ్ళాలండి. సుమారుగా నేనైతే కొండపైకి కింద నుండి పైకి వెళ్ళడానికి మినిమం 35 నిమిషాల టైం అయితే నేను తీసుకుంటానండి. ఎందుకంటే చాలా టర్నింగ్స్ ఉంటే చాలా జాగ్రత్తగా అయితే మనం కొండపైకి అయితే వెళ్ళాలి. ఈ టర్నింగ్లో కస్టమర్స్కి వాంతులు అవ్వకుండా స్లోగా అయితే కొండపైకి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఎందుకంటే స్పీడ్గా వెళ్తే మనకి వెహికల్ టర్నింగ్లో ఇసిరినట్టు అనిపించినప్పుడు మన కస్టమర్స్కి అయితే వాంతింగ్ సెన్సేషన్ అయితే అవుతుంది. అందుకోసం అని చెప్పేసి మనం నేనైతే స్లోగా అయితే తీసుకెళ్తానండి. మినిమం 35 నిమిషాలు పైన తీసుకెళ్తాను. ఇక మనం తిరుమల అయితే చేరుకుంటున్నాం. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ మనకి టోల్ గేట్ లాగా అయితే ఒకటి ఉంటుందండి. మనకి కింద టోకెన్ ఇస్తారు, అది మన టైమింగ్ అనమాట. మనం కింద ఏ టైంలో మనం చెకింగ్ పాయింట్లో ఎంటర్ అయ్యామో ఆ చెకింగ్ పాయింట్ నుండి మనం తిరుమల చేరుకునే టైము ఇక్కడ మనకి మన స్లిప్ టోకెన్ అయితే స్కాన్ చేస్తారు. ఎన్ని నిమిషాలు పట్టిందనేది ఇక్కడ ఇలాగైతే తెలిసిపోతుందండి. ఇక మన వాళ్ళు రావడానికి పైకి నేను వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళు రావడానికైతే టైం ఉందండి. మనం వచ్చేసి అన్నదానానికి వెళ్దామని చెప్పేసి నేను, మన ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంకొక ఫ్రెండ్ డ్రైవర్ అనమాట, మొత్తం ముగ్గురు డ్రైవర్లు మేము వచ్చేసి అన్నదానానికైతే వచ్చేసామండి. అన్నదానం మొదలైపోయింది. ఇంకా మనం ముగ్గురం కూడా భోజనం చేసేసి వెళ్దాము అని చెప్పేసి అయితే అన్నదానానికి అయితే రావడం జరిగిందండి. నేను తిరుపతి ఎప్పుడు వచ్చినా మ్యాక్సిమం అక్కడ సుమారు ఒక 2 రోజులైతే మనం కొండపైన ఉండాల్సి వస్తుందండి అప్పుడప్పుడు. ఎందుకంటే కింద సర్వదర్శనం టోకెన్లు తీసుకున్న వాళ్ళైతే టైమింగ్ కొంచెం లేట్ అవుతుంది కదా, అందుకోసం ఒక 2 రోజులు అయితే పైన ఉండాల్సి వస్తుంది. అందుకోసం అని చెప్పేసి మనం ఒక్కసారైనా మనం అన్నదానానికి అయితే వస్తామండి. ఈ టోటల్ మనం కనపడుతున్నాం కదా, మేమే అండి ముగ్గురం అన్నదానానికి అయితే వచ్చాము. ఇంకా అన్నం తిన్న తర్వాత మనం ఈ కాణిపాకం మన దర్శనం అయిపోయిన తర్వాత ఇక రిటర్న్ అయితే కాణిపాకం వెళ్ళామండి. కాణిపాకం కూడా దర్శనం చేసుకొని ఇక్కడ నుండి గోల్డెన్ టెంపుల్ వెళ్తున్నాం. చూడండి, ఇప్పుడే మనకి ఈ హైవే అనేది ఇప్పుడు ఎదురుగా కనబడే లారీ వెళ్ళేది కదండి, అది మనకి బెంగళూరు వెళ్ళే హైవే అండి. ఇప్పుడు ఇక్కడతో ఈ హైవే నుండి మనం బెంగళూరు చెన్నై హైవే అయితే ఎక్కాలి.
ఈ కాణిపాకం దర్శనం చేసిన తర్వాత గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నామండి. ఈ గోల్డెన్ టెంపుల్ తర్వాత అయితే ఇది చూస్తున్నారు కదా, అరుణాచలం ఎంట్రన్స్ అవుతున్నాం చూస్తున్నారు. అరుణాచలం ఎంట్రీ అవుతున్నామండి మనమైతే ఈ ఆర్చిలో నుంచి. ఇక్కడైతే ఇప్పుడు అరుణాచలం అయితే ఎంటర్ అయ్యామండి. అరుణాచలం తర్వాత కంచి, తిరుత్తని, కాళహస్తి అయిపోయిన తర్వాత కస్టమర్స్ మనకి బీచ్ ఒకటి చూపించమంటే కావల దగ్గర బీచ్ అయితే ఒకటి తీసుకెళ్ళానండి. తర్వాత ఆ బీచ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇక అన్ని షార్ట్ వీడియోస్ అయితే తీసానండి. టోటల్ కంటిన్యూగా అయితే వీడియోలు అయితే నేను తీయడం నాకైతే కుదరలేదు. ఇప్పుడు వచ్చేసి మనం కాజా టోల్గేట్ దగ్గర అయితే ఉన్నామండి. మన వాళ్ళు ఈ రైసు వండుకొని వచ్చారు మార్నింగ్, అది ఇక్కడ నైట్కి అయితే తింటూ ఉన్నాము. మనకి కరెంటు కుక్కర్ అయితే ఒకటి తీసుకొచ్చారండి మన వెహికల్లో. ఈ రూమ్స్ దగ్గర మనం బయలుదేరేటప్పుడు ఎక్కడైనా పార్కింగ్ ప్లేస్లో ఈ రైస్ అయితే వండుకొని ఈ చట్నీలు ఇవి మనం తెచ్చారండి. ఇక ఈ రైస్ మనం టైమింగ్ ప్రకారం మధ్యాహ్నం అయితే ఎప్పుడు పడితే మధ్యాహ్నం కానీ నైట్ కానీ తినడం అయితే జరుగుతుందండి. మీకు కూడా ఈ ట్రావెల్స్ అనిల్ కన్నా ట్రావెల్స్ మన ట్రావెలర్లో జర్నీ చేయాలనుకుంటే అనిల్ కన్నా ట్రావెల్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన నెంబర్లు డిస్ప్లే మీద ఉంటాయండి. ప్రతి ఒక్క వీడియోలో నెంబర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో వచ్చేసి కస్టమర్స్ వాళ్ళేనండి, మధిర వాళ్ళ. మీకు కూడా మన ట్రావెల్స్ కావాలంటే మన నెంబర్లకి సంప్రదించండి. ఇక విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అండి ఇప్పుడు మీరు చూస్తూ ఉంది. ఫైనల్గా ఈ టెంపుల్తో మనం ఈ వీడియో ట్రిప్ అయితే మనం క్లోజ్ చేసామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.